హాయ్ ఎవ్రీవన్. ఇదేంటి అనుష అప్సరా బాదం పాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈ మధ్య మా ఇంటికి దగ్గరలో వాసిరెడ్డి స్వగృహ వాళ్ళు కొత్తగా బాదం మిల్క్ని పెట్టారు, అప్సరా బాదం పాలు. మేము అలా బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము. ఇక్కడ ఏంటి విశేషం అనుకుంటున్నారా? చూపిస్తానండి. ఇదైతే ఫ్రెష్ కోవా అండి. నెక్స్ట్ ఇక్కడ బాదం మిల్క్ ఉంది. బాదం మిల్క్లో ఫ్రెష్ కోవా ఏంటి అనుకుంటున్నారా? అదే నాకు ఆశ్చర్యం వేసిందండి. నేను ఎప్పుడైతే అలా చూడలేదు. మామూలుగా బాదం అయితే మిల్క్ అనేది తాగడం నేను చూశాను. వీళ్ళు అయితే ఎలా చేస్తున్నారో చూడండి. ప్రిపేర్ చేయడం, ఒక గ్లాస్ తీసుకొని అందులో కోవా వేసి తర్వాత బాదం పాలు వేసేస్తారు. ఆ తర్వాత బాదం పాలను ఒక గ్లాస్లో షిఫ్ట్ చేసి బాదం ఆ లోపల ఉన్న కోవాని డిప్ చేసి ఆ తర్వాత బాదం పాలల్లో వేసేసి అది కూడా 2 times అలా ఇలా షిఫ్ట్ చేసేసి బాగా మెల్ట్ అయ్యేలాగా చేస్తారు. ఆ తర్వాత చూడండి లాస్ట్లో పైన కోవాను మళ్ళీ యాడ్ చేస్తున్నారు వీళ్ళు. అలా ఫ్రెష్ కోవాని అలా పెట్టేసి మళ్ళీ దానిపైన చిన్న చిన్న స్లైసెస్ని కట్ చేసిన బాదం స్లైసెస్ని పెట్టి డెకరేట్ చేసి ఇచ్చారు చూడండి. చూస్తూనే నోరు ఊరిపోయింది మాకైతే. నోట్లో పెట్టాక ఇంకా చూడు వావ్ అన్నట్టుగానే అనిపించింది. చాలా టేస్టీగా ఉంది. ఇలా అయితే నేను ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. నేను చూడడము తాగడం కూడా ఇదే ఫస్ట్ టైం కోవాతో కలిపి. అందుకే మాకు కొత్తగా అనిపించి ఇలా షూట్ చేయడం జరిగింది. మీరు కూడా వెళ్ళి ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఈచ్ గ్లాస్ వచ్చేసి 70 రూపీస్ ఓన్లీ. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. పిల్లలు, మావారు, నేను చాలా బాగా టేస్టీగా ఉందని ఫీల్ అవుతూ ఎంజాయ్ చేసాం. మీకు దగ్గరలో ఉంటే ట్రై చేయండి, లేదంటే ఎప్పుడైనా కనిపిస్తే ట్రై చేయండి. థ్యాంక్ యూ.